ఈరోజు ఉమ్మడివరం నియోజకవర్గంలో ఆ కార్యాలయంలో ఇలా విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో మరి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎందుకంటే కార్యక్రమం నాకు జరిగిన అవమానం ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం చేసుకుని వాళ్ళందరూ కూడా మరి జనసేన పార్టీలో మనకు మరుగుడు లేదు, ఈ పార్టీ కనీసం ఒక్క టికెట్ కూడా మనకి ఇవ్వకుండా మన అవమానించింది. కులాల కలిపే పార్టీ, మరి మతాలు కలిపే పార్టీ అని అన్నారు. చెట్టు బయలు కోసం వేదికల మీద పిల్లలు పంపిస్తే చాలా గొప్ప చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీట్ కూడా ఇవ్వకపోవడం బాధాకరం. రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఈ పార్టీ కోసం కష్టపడి నువ్వు ఎందుకు బాడీ చేసుకున్నావు, ఇప్పటికే చాలా నష్టం అయిపోయావు, ఈ పార్టీలో రాజీనామా చేసేమన్నారు. పార్టీ పదవికి అలాగే నా పిఎస్సీ సభ్యత్వానికి, నా పిఎస్ఎల్ సభ్యత్వానికి, అలాగే నా కోఆర్డినేటర్ పదవికి కూడా నేను రాజీనామా చేశాను. ఈరోజు మరి రాజీనామా చేయడం జరిగింది. అలాగే రేపు మరి జగన్ గారు ఎక్కడుంటే అక్కడ మరి బస్సు యాత్రలో ఉన్నారు. జగనన్న దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జాయిన్ అవడానికి నేను నిర్ణయించుకోవడం జరిగింది. మరి అన్యదా భావించొద్దు. ఎవరో కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాకు బాగా అమేకమై తిరిగిన కాపు సోదరులు చాలా మంది ఉన్నారు. మరి వేళ వాళ్ళు రాకపోవడం అనేది చాలా బాధాకరం. అంటే వచ్చి ఇష్టమైతే ఉండొచ్చు, లేకపోతే మద్దతు ఇవ్వచ్చు, లేకపోవచ్చు. కానీ వేళ రాకుండా వాళ్ళు మరి దూరంగా ఉండడం అనేది ఏంటంటే ఒక కాపుల పార్టీగానే మరి అనుకునేవారు గతంలో ఎవరైనా దెబ్బలాడేవాడిని. కానీ అది వేళ అది కాదు, ఇది కాపుల పార్టీగానే మరి ముద్రపడేలాగా అందరూ రాకపోవడం అనేది చాలా బాధ కలిగించింది. అయినప్పటికీ కూడా బీసీలు, బడుగు బలహీన వర్గాలు, అలాగే ఎస్సీ సోదరులు అందరూ కూడా ఇవాళ అత్యధిక సంఖ్యలో వేలాదిగా మరి ఇక్కడికి వచ్చి మరి నాకు మద్దతు ఇచ్చారు. వారి మద్దతు ప్రకారం నేను రిజైన్ చేయడం, రేపు జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న చాలా మంది అన్ని పార్టీల్లోని, అన్ని కులాల్లోని నాకు అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చల్లని దేవుళ్ళు, ఈ చల్లని ఆశీర్వాదం ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు, అలాగే నాకు మండల అధ్యక్షులు కానీ, అలాగే మన అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ చల్లని ఆశీర్వాదం ఇవ్వాలి. అలాగే రాబోయే రోజుల్లో నేను పార్టీలకు అతీతంగా మీ అందరినీ కూడా ఎక్కడ ఏం చేసినా కూడా మీ అందరూ కూడా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. మీ కష్టాలు నేను పాల్పంచుకుంటాను. అలాగే నా తమ్ముడు కొనాడు సైనిక్ కుమార్ని ఇక్కడ గెలిపించే దిశగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను. మంచి మెజార్టీతో గెలిపిస్తాను. అలాగే పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, పశ్చిమ గోదావరి జిల్లా కాదు, అన్ని చోట్ల కూడా తిరిగి ఈ పార్టీని గెలిపించడానికి ముఖ్యంగా జగనన్నకి మరి రాజకీయ పార్టీల్లో తప్పనిప్పటికీ కూడా మనస్ఫూర్తి గారు మరి క్షమించి మరి నన్ను హక్కులు చేసుకొని మా బాలకృష్ణ అని కూడా జగన్ గారు. ఎందుకంటే ఆ రోజు ఏంటంటే జనాల్లోంచి గెలవాలనే తప్పకుండా వచ్చేది తప్ప ఆ ఎలా డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు కూడా ఆర్థికంగా నీకు ఇబ్బంది లేకపోతారన్నా ప్రజల్లోంచి గెలవాలని పిచ్చి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనతో నేను రావడం జరిగింది. కానీ ఈవేళ సహకారం మళ్ళీ మా జగన్ ద్వారానే మళ్ళీ నాకు 2029లో ఖచ్చితంగా నేను ప్రజల నుంచి గెలవాలనే ఆశయం ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో అది జగన్ గారి ద్వారానే, మా జగన్ ద్వారానే సహకారం అవుతుంది. ఎందుకంటే నియోజకవర్గం తెలిస్తే కనుక ఖచ్చితంగా నాకు ఎక్కడో చోట ఆయన స్థానం ఇస్తాడు. దాన్ని మరి నన్ను తీసుకెళ్తాడు. ఖచ్చితంగా అంతకన్నా ముందే నన్ను ఖచ్చితంగా సంస్థలకి నేను తీసుకెళ్తారని, ఆయన నాకు మంచి గౌరవ స్థానాన్ని నాకు కల్పిస్తారని చెప్పేసి ఆయన నమ్ముతూ నాకు ఒక పుట్టింటికి వెళ్ళి అంత అనుభూతి ఈవేళ నాకు అందరూ అందరు దేవుళ్ళు నాకు ఇవ్వాలని నా సొంత నేను చేరుకున్న ఆనందంతో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.